ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4 దశలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన నాకౌట్ మ్యాచ్లో పాకిస్తాన్ తక్కువ పరుగులు చేసిన ఆ తర్వాత మంచి బౌలింగ్తో బంగ్లాదేశ్పై విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో పాకిస్తాన్ జట్టు ఫైనల్స్లోకి అడుగుపెట్టగా బంగ్లాదేశ్ జట్టు ఫైనల్ స్టేజ్ నుండి నాకౌట్ అయింది. దీంతో ఆసియా కప్ 2025 ఫైనల్స్లో ఇండియా, పాకిస్తాన్ జట్లు ఆదివారం రోజున తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్స్లో ఇండియాతో తలపడడంపై పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. సల్మాన్ ఆగా ఏమన్నాడంటే, ఈ మ్యాచ్లో మేము బ్యాటింగ్లో కాస్త తడబడినా ఆ తర్వాత బౌలింగ్లో అద్భుతంగా పుంజుకుని బంగ్లాదేశ్ను కట్టడి చేశాం. మా బౌలింగ్ విభాగం బాగుంది. ఎటొచ్చి బ్యాటింగ్లోనే కాస్త మెరుగుపడాలి. మేము బ్యాటింగ్లో భాగస్వామ్యాలు నెలకొల్పడంపై కాస్త దృష్టి సారించాలి. ఫైనల్స్లో మేము కాస్త బాగా బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుంది. మిగతాది మా బౌలర్లు చూసుకుంటారు. ఇక ఫైనల్స్లో ఇండియాతో ఆడడంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఈ సిరీస్లో ఇప్పటికే 2 సార్లు ఇండియాతో తలపడడం జరిగింది. ఆ 2 మ్యాచ్ల్లోనూ మేము చేసిన తప్పుల కారణంగా ఓడిపోయాం. ఆ తప్పులను సరిచేసుకుని ఇండియాతో ఫైనల్స్లో తలపడడానికి సిద్ధపడతాం. ఇండియా జట్టులో కూడా కొన్ని లోపాలున్నాయి. వాటిని మేము మాకు అనుకూలంగా మార్చుకోగలిగితే వాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ దిశగా మా ప్రణాళికలు రచిస్తాం. టీమిండియా బ్యాటింగ్ చాలా శాతం అభిషేక్ శర్మపై ఆధారపడి ఉంది. అతన్ని వీలైనంత త్వరగా అవుట్ చేయగలిగితే మాకు గెలుపు అంత సులభమవుతుంది. ఏది ఏమైనా ఫైనల్స్లో ఇండియాతో ఆడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. 2 మ్యాచ్లు ఇండియా చేతిలో ఓడిపోయినా ఆ మ్యాచ్ కొత్తదే అన్న విషయం మర్చిపోకూడదని సల్మాన్ ఆగా చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ ఫైనల్స్లో ఇండియాను ఓడిస్తామని సల్మాన్ ఆగా ధీమాగానే ఉన్నాడు. మరి ఆ ధీమాను భారత జట్టు ఎన్ని ముక్కలు చేస్తుందో తెలియాలంటే మరో 2 రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.